మహాన్యూస్ కార్యాలయం మీద బీఆర్ఎస్ పార్టీ గుండాలు కత్తులు కటారాలు గొడ్డళ్లతో రాడ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మహాన్యూస్ ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా వాస్తవాలను నిక్కచ్చిగా నిజాన్ని ప్రజలకు చేరవేసే క్రమంలో చేస్తున్నటువంటి ఈ విధానాన్ని జీర్ణించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుక్కలు ఇవాళ మహాన్యూస్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను సైతం చంపేటువంటి ప్రయత్నం చేసిండ్రు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్దే ప్రధాన పాత్ర. ఫోన్ ట్యాపింగ్ జరగడానికి ప్రధానమైన కారణం కేటీఆర్ అనేటువంటి వాస్తవానికి ప్రజలకు చేరేస్తున్నటువంటి ఈ మహాన్యూస్ కార్యాలయం మీద ఈ విధంగా కేటీఆర్ అనుచరులు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ సమాజాన్ని ఎటువైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకెళ్తున్నారో ఆలోచన చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహాన్యూస్ కార్యాలయం మీద దాడి జరిగిందంటే అది రాజ్యాంగం మీద దాడి జరిగినట్టుగా, అది మహనీయుల మీద దాడి జరిగినట్టుగా, అది సమాజంలోని మేధావుల మీద దాడి జరిగినట్టుగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. తెల్లారేస్తే కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద కొద్దిమంది పేడ్ ఆర్టిస్టులకు యూట్యూబర్ల ముసుగులో చందాలు దందాలు ఇచ్చుకుంటూ నెలవారీగా అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ ఒక్కరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఈ విధంగా దాడికి దిగలేదు. అంటే ఎంతసేపు నీకు అనుకూలంగా వార్తలు చదివితే, నీకు అనుకూలంగా వార్తలు రాస్తేనే జర్నలిజమా? మరి దాన్ని జర్నలిజం అంటారా లేకపోతే డబ్బ కొట్టడం అంటారా? కేటీఆర్ సమాధానం చెప్పని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హరీష్ రావు అంటోడు, కేటీఆర్ అంటోడు తెల్లారులేస్తే కాంగ్రెస్ పార్టీ సర్కారు మీద పిచ్చుకుక్క కలిసినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. సంతోషమే. మరి వాళ్ళ మహానీస్ ఆఫీస్ మీద దాడి జరిగింది. అక్కడ పనిచేస్తున్నటువంటి యాంకర్లను జర్నలిస్టులను చంపేటువంటి ప్రయత్నం మీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసిండ్రు. దాని మీద ఎందుకు మాట్లాడతలేదని చెప్పి ఈ కేటీఆర్ గాని హరీష్ రావు గారిని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా బొంద పెడతారు. గత ఎన్నికల్లో తొక్కిండ్రు, ఎంపీ ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రు. అయినా కూడా ఈ బట్టవాజ్ బాడ్కావులకు సిగ్గు రావడం లేదు.